మాతరకు ప్రాణపతి మహాపరిశుద్ధిగా పరమాత్మగా నీ పరమాత్మ ప్రేమకు వేలవందన స్థుతులమైందయ్యా తండ్రి. దయగల తండ్రి, ప్రేమ గల తండ్రి, ఉదయకాలం సమయించి పొడిదాకా నాయన నీ కృపను బట్టి చక్కగా మమ్మల్ని నడిపించావు నాయన. ఇదిగో ఈ బిడ్డలను కూడా నీ కాపుదాలు నామలో ప్రార్థించాడు. అయ్యో ఇవ్వండి పరిస్థితులు అంతే ఏమి లేవండి. అమ్మా రక్షణ దొరకదమ్మా. సమయం ఎంతో కాలం లేదమ్మా. సమయం సమీచిపోతుందమ్మా. మీ అందరూ రక్షణ పొందుకోవాలమ్మా. మేము ఎందుకు వచ్చామో ఆలోచించుకోండి అమ్మా. మీ గురించి దేవుడు పంపించాడమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. మిమ్మల్ని పుట్టించిన దేవుడు, మమ్మల్ని పుట్టించిన దేవుడు ఒక్క దేవుడమ్మా. ఆయనే రక్షకుడమ్మా. ఆయన శిలువుని మోసి మన కొరకు ప్రాణం పెట్టాడమ్మా. ఓకే ఓకే సామిల్ గారు మీరు పట్టుకెళ్ళి బట్టలు ఇందులో పెట్టారా అమ్మా? మీ గురించి ఎంతో దూరం మిమ్మల్ని సమాధాన పరుస్తాకి, సంతోషమైన తండ్రి ఉన్నారని చెప్పటానికి, మీరు ఒక మట్టితో రూపాన్ని చేసిన మహారాజు ఎవరో తెలియపరుస్తాకే ఈ బోధకులుగా మేమందరం నీకు దర్శించుటకు మీ ఊరు వచ్చాం. మీరందరూ కూడా సమాధానంగా ఉండాలని, నిత్యుడు దేవుడు ఎవరు, సమాధానమైన తండ్రి ఎవరు, మట్టితో రూపాన్ని చేసి ఊపిరి పోసింది ఎవరు, ఆ ఊపిరికి 2 కళ్ళు, నోటికి మాటలు, ఊపిరి, అన్ని పాదాలు, అన్ని రకాలుగా చేతులు ఇచ్చింది ఎవరని మీరు తెలుసుకుంటారని చెప్పటానికి వచ్చారు. అది మీరు ధన్యత పొందుకొని, సృష్టికర్తన మట్టికి కులము మతము లేదు, మట్టితో చేసిన బొమ్మనమ్మను, కానీ ఆ మట్టికి ఊపిరి పోసారు, ఆయనలాంటి రూపం ఇచ్చారు, ఆయనలాంటి నడకనిచ్చారు, ఆయనలాంటి కళ్ళు, ఆయనలాంటి మాటలు ఇచ్చారు. ఆయన సృష్టికర్త అయిన మహారాజు ఎవరు, ఎలాగా, అది ఒక్కరే దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని పొందుకుంటారని, మీరందరూ కూడా ఆశీర్వాదం పొందుకోవాలని ఈ సేవకులందరూ అనేక ప్రాంతాల నుంచి, పాలకోళ్ళ నుంచి, ఇలాగా మారేడుమిల్లి నుంచి, ప్రసాద్ గారు మీకు తెలుసు, రేవతి గారు మీకు తెలుసు, ఎన్నో ఏళ్ళుగా కూరగాయల వ్యాపారం చేసి మీ ఊళ్ళన్నీ కూడా బోధించు తిరుగుతూ ఉండేవారు. ఆ ఒక సంతోషంగా ఈ ఊరు తీసుకొచ్చారంటే చాలా అబ్బాయితో అనురాగంతో మిమ్మల్ని ఆ రాజ్యం చేర్చుకోవాలని, ఇక్కడ దేవుడి మీద ఆనుకున్నవాడే ఆయన రాజ్యానికి వెళ్ళగలడు లేదా నరకానికి వెళ్ళగలరని స్పష్టంగా సెలవిస్తున్నారు దేవుడు. ఆ యొక్క మాటలు మీరు జీవించుకున్నారు. గాజలగొండలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్థలాలు 2 అందరూనే, ఒక విషయం 2 అందరూనే వెళ్ళండమ్మా. అందరూ ఒకసారి రండి. చెల్లిరామా 5 చీరలు దీనిలో అందరికీ చీరలు ఇవ్వబడతాయి. చిన్నపిల్లలకి బట్టలు, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్లు అవి కూడా ఇవ్వబడతాయి. అమ్మా నవ్వు 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 అయ్యి బాబు మిమ్మల్ని నాకు తీసుకెళ్ళ బొమ్మ. సురేష్ బాబు గారు మీకోసమే అమ్మా, మీకోసమే మీకు బట్టలు ఇస్తాయా, బట్టలు ఇస్తారా? ఇప్పుడు మాకోసమే మీరు అక్కడ నుంచి ఇది మీకు రాదు, చెయ్యొద్దు వచ్చారు. మీరు అలాగే మీరు అలాగే చెప్పండి చెప్పండి. కాగలబండి ప్రజలందరికీ మరి కాయగూరల ప్రసాద్ గారి తరఫున అందరికీ మరి రాష్ట్రం గారి తరఫున శుభాభివందనములు తెలియజేస్తున్నా. మరి ప్రసాద్ గారు ఏ విధంగా ఉండేవారో మీ మధ్యన తెలుసు. ఆయన కొంతకాలం మరి కూరగాయల వ్యాపారం చేస్తూ మరి ప్రభువుని నమ్ముకుని ఆయన ఎంతో ధన్యత పొందుకున్నారు. వారి కుటుంబము, వారి బిడ్డలు ఎంతో మరి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం గల కారణము కేవలము యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముకునే వలననే వారు ఈ విధంగా ఒకప్పుడు మరి వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఒక దేవుని నమ్ముకోవడం వల్ల క్రీస్తు యొక్క ప్రేమ వారు పొందుకుని ఆ ప్రేమను మీకు పంచుతూ
అనేక మందికి బట్టలు ఇస్తూ ఎన్నో గ్రామాలు తిరుగుతూ ఎంతో మందికి బట్టలు పంచిపెడుతూ మరి పిల్లలకు కూడా చిన్న పిల్లలకి బట్టలు పంచిపెడుతూ మగవాళ్ళకి ప్యాంటు షర్ట్లు ఇవ్వటం అలాగే మరియు బిస్కెట్ ప్యాకెట్లు అనేకమైనటువంటి పంచిపెట్టుకుంటూ వస్తున్నారంటే అది కేవలము వారు క్రీస్తును ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నిజమైన దేవుడని వారు నమ్ముకున్నారు గనుక ఆ ప్రేమ వారిలో ఉంది గనుక మరి వారు ఈ విధంగా వారి ప్రేమను మీ గ్రామ ప్రజలపై వారు చూపుతున్నందుకు వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నిజమైన దేవుడు ఎవరని మనం ఒక ఉద్దేశం కలిగి తెలియపరచాలని వారు తీసుకొచ్చారు కనుక నిజమైన దేవుడు ఎవరంటే ఈ చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలు కాదు కానీ నిజమైనటువంటి దేవుడు మనలను సృష్టించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి మనము సృష్టించిన మన దేవుడు మరి మనము వారిని పూజిస్తున్నామని ఆలోచించినట్లయితే వారిని మనం పూజించిన పక్షంలో మరి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని ఆలోచించినట్లయితే ఒకటే నరకము, రెండు స్వర్గము. ప్రతి ఒక్కరు కూడా మరి స్వర్గము వెళ్ళాలని కోరుకుంటారు కానీ నరకము వెళ్ళాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. మరి మా కోసమునైన ప్రాణ త్యాగము రక్త త్యాగము చేసి అయా మా కోసం చనిపోయి తిరిగి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు అని నీ ఒక్కడే నిజమైన దేవుడు అని ప్రభు మేము తెలుసుకున్న రీతిగా ఈ గ్రామస్తులు తెలుసుకోవడానికి సహాయం చేయి. అనాగరికులుగా ఉన్నటువంటి వారికి ప్రభా మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. మీరు చెప్పారు ప్రభా పేదలకు సువార్తమానం ప్రకటించుటకు నన్ను పంపారు అని. రీతిగా ప్రభా మేము కూడా ఈ గ్రామానికి పేదలైన వారు ధన్యులు అన్నారు కాబట్టి నా ప్రభా ఇటువంటి పేదలైన వారికి సువార్త అందించడానికి నిశ్చయముగా నీ కృపని బిడ్డలపై అనుగ్రహింపచేసి ప్రభా చిన్న చిన్న ఇంట్లో అమ్మగారు వెళ్ళండి ఇచ్చండి అయ్యారు మీరు దిగండి అయ్యారా ఇవ్వండి అయ్యారు అప్పుడు ఇవ్వండి అయ్యారు ఈ సేర్లు ఇవ్వండి అయ్యారు ఆవిడ కవర్ ఉన్నది ఆవిడకి ఇవ్వండి అమ్మ కవర్ ఉన్నది ఆవిడకి ఇవ్వండి వెనకాల వచ్చి ఆవిడకి ఇవ్వండి పెద్దవాడికి ఇవ్వండి అమ్మ అది వెనకాల ఆవిడకి ఇవ్వండి ఇవ్వండి ఆ పోదులు ఇవ్వనివ్వండి అయ్యారండి ఇవ్వనివ్వండి దుప్పటి కూడా ఇవ్వండి అయ్యారు సేర్లు అమ్మ తీయండి అమ్మ సేర్లు ఇంకా ఇవి అయ్యొద్దు ఇక్కడ ఇవి అంటే అయ్యారు ఇవ్వండి ఇవ్వండి అయ్యండి పిల్లల బట్టలు ఉన్నాయి మగోడు ప్యాంట్లు షర్ట్లు ఉన్నాయండి పడుసు పిల్లలకి జాకెట్ ఉన్న అది ఉండకూడదండి పడుసోడికి ఇవ్వండి అమ్మ ఇవ్వండి అది ఇవ్వండి అవతలవాడికి ఇవ్వండి కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన నన్ను జయించే ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మామకు దుప్పటివ్వండి పాపిని వేదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు వేదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి జీవమిచ్చే నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది అమ్మగారు ప్రేమ ఆశ్చర్యమైన పోదులండి ఇప్పటికి ఇవ్వండి వాళ్ళు వస్తే తీసుకుంది నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూసిన ప్రేమ
దాంట్లో లేవండి అంటే లేవు లేవా అయ్యారు అయిపోయి పారుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడు చీర కావాలండి అమ్మ? ఒక చీర అంటే ఏమంటారా? ఒక చీర ఎవరా? సిల్క్ శారీస్ అంటే ఏమంటారా? సిల్క్ శారీస్ అంటే ఏమంటారా? ఐదు గంట ఇచ్చారమ్మా. అమ్మ ఇచ్చారు. ఇదిగోండి ఇలా పట్టుకుని వీడియో ఆ చేతితో పట్టుకుని చేయొద్దు. అలా ఏం చేయొద్దు. ఇలా మధ్యలోకి వెళ్ళిపోండి. అమ్మ ఒకసారి ఉండండి రా. ఒక్కసారి అలా ఉండండి రా. ఒక్కసారి ఉండండి రా. ఈ ఫోటోలు మేము చక్కగా పెట్టుకున్నాము. మీ మధ్య చక్కగా మేము దిగాము. మేము ప్రార్థన చేస్తాం. మీకు మంచి జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు కూడా ఇలా తీసేయండి. జాగ్రత్తగా తీస్తారు. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిప్పండి. ఇలా తిప్పండి. ఇటే తిప్పండి. ఆగండి ఆగండి పట్టుకో. అదని మాకు ముట్టుకోకూడదా? ముట్టుకుంటే ఉండదండి. ఇది ముట్టుకుంటే ఉండదు సార్. మరి అది మనకు కనపడదండి. ఓకే సార్. ఇంతకుముందు తీసానండి మిమ్మల్ని. అమ్మ దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ బిడ్డల్ని, నీ భర్తని, నీ భార్యని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.